అవునుల్లా ఇప్పుడే మహిళా రిజర్వేషన్లు ఇస్తే కాదా 543 మంది లోక్సభల ఎంపీలుంటే మంచిగా 180 మంది మా లేడీ లీడర్లు ఉందురు ముద్దుగా. మన అసెంబ్లీలో కూడా 39 మంది మహిళా ఎమ్మెల్యేలే ఉండేటోళ్ళు. గీ రిజర్వేషన్ల కోసం ఏండ్లకెళ్ళి కొట్లాడుతుంటే ఏదోటి చెప్పి పెండింగ్ పెట్టుకుంటా రావట్టిరి. ఇప్పుడు గా కార్యం ముంగట్కొచ్చినట్టే. కానీ ఇక ఎంపీలు ఎమ్మెల్యేలు కావాలనుకునే మేడాలంతా ఇప్పటి కాంచి తయారు గాండ్రి. మరి వచ్చే పార్లమెంట్ ఎలక్షన్ లా మహిళలకు 133 సీట్లు పక్కా అని మాటిచ్చిండు మళ్ళా ప్రధానమంత్రి మోదీ సారు. ఢిల్లీ విజ్ఞాన్ భవన్ లా నారీ శక్తి మీటింగ్ లా అక్కలతోటి ముచ్చట పెట్టి ఎన్నో చెప్పిండు. विधानसभा और लोकसभा पहुंचने में उनके सपनों को, आप सबके सपनों को नए पंख मिलने जा रहे हैं. మహిళా రిజర్వేషన్ కోసమే బేస్తారం కేంచి పార్లమెంట్ స్పెషల్ మీటింగ్ నడసబోతోంది. గా బిల్లుకు పతొక్కలు ఇమ్మతియ్యాలని అన్ని పార్టీలకు ఉత్తరాలు కూడా పంపిండు. చర్చలు నడిచినాక బిల్లు పాస్ అయితే అటెన్క రాష్ట్రపతి మేడం కాడికి పోయి ఆడ సంతకం గాంగనే అమల్లోకి వస్తుందట. అయితే ప్రతిపక్షాల మాట ఇంకో తీర్లుంది. మేం కూడా సపోర్ట్ చేస్తాం గానీ బెంగాల్ ఎలక్షన్ల టైంలోనే ఎందుకు పార్లమెంట్లో పెట్టాలే, తర్వాత పెట్టుర్రని డిమాండ్ చేసింది సోనియా గాంధీ మేడం. అట్లనే జనాభా లెక్కలు తీయకుండా ఎంపీ సీట్లు పెంచుడు కూడా కరెక్ట్ కాదు, ఇది రాజ్యాంగం మీద అటాక్ చేసుడు అనుకొచ్చింది. కానీ సెంటర్ వాళ్ళని చూస్తే ఇవేం పట్టించుకునే తట్టు లేరు. వాళ్ళు అనుకున్నదే చేసే కోపు కొడుతుందిల్లా.